ఆ, ఈ ప్రింటింగ్ మిషన్ తో ప్రింట్ చేసిన కరెన్సీని రిజర్వ్ బ్యాంకు కూడా పోల్చుకోలేదు. ఇక నేను రారాజునే. నా ఫోన్. ఆ? హలో, गुड मॉर्निंग। ఎవరో మాట్లాడేది? मुश्ताक मुश्ताक बात कर रहा हूँ। నాతో నీకేం పని? డీల్ మాట్లాడదామని. డీలా? నువ్వు ప్రింటింగ్ మెషిన్ సంపాదించావని నాకు తెలుసు. అది నాకు కావాలి. నీకెంత కావాలో చెప్పు. నేను కష్టపడి సంపాదించింది ఎవరికో ఇవ్వడానికి కాదు. దాని గురించి మర్చిపో. చూడు త్రిపాఠి, ఈ సిటీలో రెండు బిగ్ షాట్స్. ఒకరు నువ్వు, ఒకరు నేను. నీకు కావాల్సింది నువ్వు వదులుకో, నాకు కావాల్సింది నేను వదులుకో. ఒకే వస్తువును ఇద్దరు కావాలనుకున్నప్పుడు మార్కెట్లో అయితే పోటీ పెరుగుతుంది, మన మాఫియాలో అయితే ఫైట్ జరుగుతుంది. అదే జరిగితే మనలో ఎవరు గెలుస్తారో తెలియదు. నీ చేతిలో నేనైనా చావచ్చు, నా చేతిలో నువ్వైనా చావచ్చు. కాబట్టి మనం కాంప్రమైజ్ అయ్యి ఒక అండర్స్టాండింగ్ వస్తే ఇద్దరికి సేఫ్. ఏమంటావు? నీకెంత కావాలో చెప్పు. 10 crores. ఓకే, ఇంకో 2 అవర్స్లో నేను క్యాష్తో ఊరి బయట ఉన్న హిల్ స్పాట్ దగ్గరకు వస్తాను. నువ్వు ప్రింటింగ్ మెషిన్తో వచ్చేయి. బాయ్. ఎంకన్నా, అన్నా 10 కోట్లు పెద్ద ఫిగర్. ప్రింటింగ్ మిషన్ ఇవ్వకుండానే క్యాష్ సొంతం చేసుకోవాలి. బి అలర్ట్. ఏంట్రా? డబ్బురా? డబ్బే. జీవితంలో ఎప్పుడూ ఇంత డబ్బు చూడలేదురా. ఇదంతా ఈ డబ్బు కోసం జరిగిన ఎన్కౌంటర్లా ఉంది. అయ్యుండొచ్చు. ఈ డబ్బించేద్దాం. వెంటనే డిఐజీకి ఇన్ఫార్మ్ చేసి ఈ డబ్బు ఇచ్చేద్దాం. డబ్బిస్తే ఏం జరుగుతుంది? వెంటనే మనకు ఉద్యోగాలు ఇచ్చేస్తారా? మనం కష్టపడి మాఫియా వాళ్ళని పట్టుకుంటే వాళ్ళేదో ప్రాణాలకు తెగించి పట్టుకున్నట్టు ఫోటోలు తీసుకుని ఫోజులు ఇచ్చారు. అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడు మనం ఇవ్వబోయేది డిఐజీ కదా. తెలివి తక్కువగా మాట్లాడకు. కస్టడీలో ఉన్న వాళ్ళు ఎలా తప్పించుకున్నారంటే సింపుల్ గా సారీ చెప్పాడు. ఇప్పుడు మనం ఈ డబ్బు తీసుకెళ్లిస్తే అయితే థ్యాంక్స్, లేకపోతే సారీ. దానివల్ల మనకి ఉపయోగం ఏంటి? ఈసారి డెఫినెట్ గా మనకు ఉద్యోగాలు ఇచ్చేస్తారా? ఇవ్వకపోతే బోర్డు ఉద్యోగాలు ఎన్నాళ్ళు చేస్తే ఇంత డబ్బు సంపాదించగలరా? అంటే ఈ డబ్బు మనం తీసుకుందాం. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఈ డబ్బు మనం తీసుకుందాం అంటున్నానా? రేయ్, డబ్బు కాసిపడి లేనిపోని కష్టాలని కొని తెచ్చుకోవటం ఎందుకురా? మనం తీసుకున్నామని తెలిస్తే మన జీవితాలు జైలు పాలైపోతాయిరా. వద్దురా, నేను ఒప్పుకోను. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు. ఈ డబ్బు మనమే తీసుకున్నామని చెప్పడానికి ఈ శవాలు వచ్చి సాక్ష్యం చెప్తాయా? నిజం ఎప్పటికీ దాగదు. అది తెలిసిన రోజు మన పరిస్థితిలో అవదన్న గ్యారంటీ ఏంటి? మనకి డబ్బు వద్దురా. రే, అది కాదురా. ప్లీజ్ రా, రేపు మన భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించరా. నా మాట విను, డిఐజీకి ఇచ్చేద్దాం. ఈ పాపం సొమ్ము మనకు వద్దురా. పిచ్చోళ్ళగా మాట్లాడుకో. మనం ఎవరిని మోసం చేయలేదు, దగా చేయలేదు, దోపిడీలు చేయలేదు, బ్యాంకులు కొల్లగొట్టలేదు, కబ్జాలు చేయలేదు. అవన్నీ చేసి సంపాదిస్తే పాపం సొమ్ము అవుతుంది, కానీ దొరికిన డబ్బు తీసుకుంటే పాపం సొమ్ము ఎలా అవుతుందిరా? ఈ డబ్బు ఇక్కడ దొరికింది కాబట్టి కష్టాలు శవాలు అని మతిలేని మాటలు మాట్లాడుతున్నాం. అదే మన ఊళ్ళో ఏ తోటలోనో పొలంలోనో దొరికింటే ఇలా మాట్లాడేవాడివా? ఇద్దరం చేసాక పంచుకుని ఉండేవాళ్ళు కదా. రే, డబ్బు లేకపోతే మనిషికి వాల్యూ లేదురా. అది మన దగ్గర లేకపోతే కదా ఆ కుంటి కోటేగాడు మనకి సిగరెట్ అప్పు ఇవ్వనన్నది, అంజిగాడు మనకి సింగిల్ టీ ఇవ్వనన్నది. ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల కోసం నడి రోడ్డు మీద గంగరాజు గారు మనల్ని ఎన్ని బండ బుద్ధులు తిట్టాడో మర్చిపోయావా? అంతెందుకురా, మీ మామ నీకు పిల్లని ఇవ్వనన్నది, వాడి ఇంటి గేటు ముందు కూడా నిల్చునే అర్హత నీకు లేదన్నది, నువ్వు నీ ఇల్లు నీ ఆస్తి అన్ని కలిపినా కూడా వాడి గొడ్ల చాటు ఖరీదు చేయడం చేతి తిట్టింది ఈ డబ్బు లేకపోతేరా. దొరికిన డబ్బుతో హ్యాపీగా ఉందామన్ననే కానీ ఆ డబ్బు కోసం మర్డర్లు కిడ్నాప్లు చేయమలేదు కదా. అర్థం చేసుకోరా. మనమిద్దరం ఒకే సిగరెట్ కాల్చాం, ఇద్దరం కలిసి మందు కొట్టాం, కలిసి అమ్మాయిలు నడిపించాం.
ఏ పని చేసినా మన ఇద్దరం కలిసే చేశాం. డబ్బు కోసం నిన్ను వదులుకోలేనురా. సరే ఈ ముక్క ముందే చెప్పుంటే ఇంత డిస్కషన్ జరుగుండేది కాదు కదా. కమాన్. ఈ ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? చాలా పెద్ద కారణమే ఉండుంటుంది. అది తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాం. ఈ ఎన్కౌంటర్ జరగబోతుందని మీకు ముందుగానే తెలిసిందా? తెలిస్తే వాళ్ళని పట్టుకునే వాళ్ళంగా, జరిగిన తర్వాతే తెలిసింది. ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరిగితే ముందుగా ఎందుకు తెలుసుకోలేకపోయారు? ఇలా స్టిక్ విసురుతారని మీరు ఎవరన్నా ఊహించారా? అడిగేది మిమ్మల్ని. లేదండి. ఎదురుగా ఉన్న నేనే ఏం చేస్తానో తెలుసుకోలేనప్పుడు అండర్ గ్రౌండ్ డాన్స్ ఎప్పుడు ఏం చేస్తారో ఎలా తెలుస్తుందయ్యా? దొరికిన ఆధారాన్ని బట్టి మాఫియాకు సంబంధించిన చాలా వివరాలు తెలిసే అవకాశం ఉంది. అవి తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. క్లూస్ దొరకగానే తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. పోలీసులకి ఈ డబ్బు గురించి డౌట్ రాలేదంటే ఈ డబ్బంతా మందే. డబ్బే డబ్బురా. ఈ డబ్బుతో కంటికి కనిపించిన ప్రతిదీ కొనేస్తాను. నా గర్ల్ ఫ్రెండ్ ని పబ్బుకి తీసుకెళ్లాలంటే పర్స్ తడుపుకునే నేను, నా లవర్ కి సింగపూర్ లో బ్రేక్ఫాస్ట్, న్యూజిలాండ్ లో లంచ్, లండన్ లో డిన్నర్ ఇస్తాను రే. రే, నన్ను అవమానించిన మా మామగాడిని చేత్తోనో కర్రతోనో కొట్టనరా, ఈ డబ్బుతో కొడతానరా. మా మామగాడి ఇంటి ముందు ఒక పెద్ద ప్యాలెస్ కట్టించి ఆ ప్యాలెస్ లోని టాయిలెట్స్ అన్ని మా మామగాడి చేత కడిగిస్తానరా. ఆ, మన దగ్గర డబ్బులు లేవని వెదవలి చేసిన ఆ కుంటి కోటయ్యగాడు, ఆ. టీ కొట్టు అంజిగాడు, ఆ వైన్ షాప్ అప్పారావు గాడు, ఆ సూరిగాడు, ఆ సత్యంగాడు, వాళ్ళందరూ మనం కారులో తిరుగుతుంటే చూసి కుళ్ళిపోవాలరా. మనం ఫ్లైట్ లో అలా అలా ఎగురుతుంటే ఈ నా కొడుకులందరికీ హార్ట్ అటాక్ వచ్చి పోవాలా? ఇప్పుడు పర్స్ చూపిస్తే ఫిగర్లు అన్ని పడిపోతాయి, ఫోన్ కాల్ మీద పనులన్నీ జరిగిపోతాయి రా. మన దగ్గర ఉన్న కరెన్సీ చూస్తే మన కమాండ్ చేసేవాడు కూడా సలాం చేస్తాడు. ఎలాంటి వాళ్ళనైనా మనం మెల్ట్ చేసేస్తాం, కల్లో ఊహించుకున్నవన్నీ నిజమైపోతాయి.